అండి ఎలా ఉన్నారు? నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టగానే ఈ ఫస్ట్ వీడియో ఈ ఫోటో ఫ్రేమ్సే పెడదాం అనుకున్నానండి. దేవుడికి సంబంధించిన ఇదైతే బాగుంటుందని అనుకున్నాను. ఇవి వచ్చేసి రీసెంట్గానే తీసుకున్నా అండి, కార్తీక మాసంలో. ఇదైతే మా ఇంటి గృహప్రవేశం అప్పుడు తీసుకున్న ఫోటో అండి, సత్యనారాయణ స్వామి ఫోటో. ఇది వచ్చేసి రాధాకృష్ణులదండి. నేను అంతకుముందు గోమాత ఫోటో ఒకటి పెట్టుకొని ఉండేదాన్ని దేవుడి గూట్లో. కానీ అచ్చం గోమాత కాకుండా రాధాకృష్ణులు విత్ గోమాత లాగా తీసుకున్నాను. ఇది కూడా కార్తీక మాసంలో తీసుకున్నదే అండి. నేను కార్తీక మాసం ఫస్ట్ సోమవారం కల్లా నాకు ఫోటో ఫ్రేమ్స్ కావాలని అడిగాను మా ఇంటి దగ్గర షాప్లో. కానీ నాకు లాస్ట్ సోమవారానికి తీసుకొచ్చి ఇచ్చారండి అన్ని ఫోటోలు. మధ్యలో ఒక 3 4 ఇచ్చారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 అలా 2 టైమ్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. ఈ గోల్డ్ కలర్ ఫ్రేమ్స్ అన్నీ అక్కడ తీసుకున్నవే. లోపల షీట్ కూడా గోల్డ్ కలర్ ఫాయిల్తోనే వచ్చిందండి అది. మా కులదైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. నా కాడ అంతకుముందు చిలుకూరులో తీసుకున్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది. దాంట్లో లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఉండేవాడు. ఇప్పుడు తీసుకున్న దాంట్లో అయితే ఓన్లీ వెంకటేశ్వర స్వామి, సపరేట్గా మళ్ళీ లక్ష్మీదేవి ఫోటో తీసుకున్నా అండి. వెంకటేశ్వర స్వామి దాంట్లో లేదనేసి. మా ఇంట్లో ఇప్పుడు వరకు లక్ష్మీదేవిది అయితే సపరేట్గా తీసుకోలేదు ఎప్పుడు. ఈసారి ఇలా తీసుకున్నాను. పాతవన్నీ పాడైపోయినాయి అనేసి కొత్తవి తీసుకున్నా అండి. వాటిని అయితే భద్రంగా ఒక కవర్లో పెట్టి ఉంచాను. ఈ శివుడిది కూడా గోల్డ్ కలర్ లోపల పేపర్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది, కానీ పక్కన ఫ్రేమ్ వచ్చేసి కాఫీ కలర్ వచ్చిందండి. అందుకే గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్తో గోల్డ్ కలర్ వేశాను. కానీ అక్కడక్కడ కాఫీ కలర్ కనిపిస్తుందండి లైట్గా. ఇది సాయిబాబా ఫోటో అండి. మేము ఎక్కువగా వెళ్ళే టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అది సాయిబాబా టెంపులే అండి. అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా అనిపించిద్ది అనేసి అక్కడికే ఎక్కువ వెళ్తాము. అది వచ్చేసి దక్షిణామూర్తిదండి ఫోటో అది. ఇది వచ్చేసి రాముల వారిదండి. రాముల వారు పట్టాభిషేకంది ఫోటో ఇంట్లో ఉంటే మంచిది అనేసి ఈ ఇప్పుడు తీసుకున్నా అండి. అంతకుముందు వరకు మా ఇంట్లో అయితే లేదు. మొత్తం దీంట్లో శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అందరూ భరతుడు, లక్ష్మణుడు, నారదుడు అందరూ ఉంటారండి. ఇది పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే మంచిదనేసి తీసుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్లో అలా లేయర్స్ లేయర్స్ లైన్ లైన్ లాగా ఫామ్ అవుట్ నాకు బాగా నచ్చిందండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇలా సర్దుకున్నా అండి. ఈరోజు శనివారం అనేసి ఫోటో ఫ్రేమ్లన్నీ తుడిసి పూజా సెల్ఫ్ కూడా మొత్తం తడి బట్ట పెట్టి క్లీన్ చేసుకొని పటాలన్నీ ఇలా నీట్గా సర్దుకున్నా అండి. ఇలా ఒక ఫోటో మీద ఇంకొక ఫోటో పెట్టడం కరెక్టో కాదో మరి నాకైతే తెలియదు. మా సెల్ఫ్లో అయితే అన్ని ఫోటో ఫ్రేమ్స్ పక్క పక్కన పెట్టడానికి ప్లేస్ సరిపోలేదండి. అందుకని పైన అయితే తగిలించాను. ఫస్ట్ డ్రిల్లింగ్ మిషన్తో హోళ్ళు పెట్టిద్దాం అనుకున్నా అండి. హోళ్ళు కూడా పెట్టియచ్చో పెట్టకూడదో అనేసి నేను మీషోలో ఒక స్టిక్కర్స్ అయితే బుక్ చేశానండి. అవి స్టిక్కర్స్ కాదు కానీ అవి
గమ్ము ఉంది, దానికి స్క్రూ టైప్ ఉన్నాయి, స్క్రూ టైప్ తగిలించుకునేలాగా ఉన్నాయండి. మొత్తం పెట్టాక ఇలా అయితే ఉంది. నేను రోజు ఏమి పూజ చేయనండి, సాటర్డే అయితే చేస్తాను. మధ్యలో ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్కి చేస్తాను. ఏకాదశి రోజు అలా స్పెషల్ డేస్ మాత్రమే చేస్తాను. శనివారం మాత్రం కంపల్సరీ చేస్తా అండి. ఈరోజు సాటర్డే అనేసి ఫోటోలు క్లీన్ చేయడం అయిపోయిన వెంటనే దీపం పెట్టేశానండి. క్లీనింగ్ ఉన్న రోజు కొంచెం పూజ లేట్ అయ్యిద్దండి.